ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాల్లో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత పర్యటించారు. ఏలేరు జలాశయానికి పోటెత్తిన వరదను దిగువకు వదలడంతో పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వజ్రకాలువ, గొర్రెకండి, నక్కలగండి, బల్లకట్టు కాల్వలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు కాలనీలు నీట మునిగాయి. వంగా గీత మోకాళ్ల లోతు నీటిలో తిరుగుతూ వరద బాధితుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట చేలు నీట మునిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వరద తగ్గిన వెంటనే అధికారులు నష్టపరిహారం అంచనాలు రూపొందించాలన్నారు. ఇక్కడ గొల్లప్రోలు మున్సిపాలిటీలో అయితే సూరంపేట కానీ, అదేవిధంగా ఎస్సీ కాలనీ కానీ, మరి జగనన్న కాలనీ కానీ పూర్తిగా రాకపోకలకి చాలా అంతరాయంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. సూరంపేటలో గత సంవత్సరాల తరంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాలనీ మునిగటం పరిస్థితి ఎలా ఉన్నా ముందు దారి బయటికి వెళ్ళడానికి రాకపోకలకి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే దానికి ఆల్రెడీ 20 లక్షలతో బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది.